అందరికీ నమస్కారం అండి. యూనిక్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. శ్రీ గంగా పర్వతవర్ధిని సమేత శ్రీ చింతల రామలింగేశ్వర స్వామి దేవస్థానం మాచర్ల, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దేవాలయం. ఈ రామప్ప దేవాలయం పల్నాడు ప్రాంతమైన మాచర్ల ప్రాంతంలో చెన్నకేశవ స్వామి దేవాలయంతో పాటు చూడవలసిన మరొక ఆలయం రామప్ప దేవాలయం. రామప్ప గుడిని పరశురాముడు ప్రతిష్ఠ చేశారు. చెన్నకేశవ స్వామి రథం ఉండే ప్రదేశమునకు ఎదురుగా మండపం ఉంటుంది. మండపానికి ఎదురుగా సందులో కొంత దూరం వెళ్ళినట్లయితే ఎడమ వైపున స్వాగత ద్వారం మనకు కనిపిస్తుంది. పూర్వము ద్వాపర యుగమున శ్రీ మహర్షి జమదగ్ని ఆశ్రమమున ఒకరోజు భార్య రేణుకాదేవి జలమునకు వెళ్ళి ఆలస్యముగా వచ్చిన కారణం తెలుసుకొని జమదగ్ని మహర్షి తల్లి శిరస్సును ఖండించమని కుమారులకు చెప్పగా వారు అంగీకరించనందున వారిని సమిధులకు వెళ్ళిన పరశురాముని పిలిచి తల్లి శిరస్సును సోదరుల శిరస్సులను ఖండించమనగా మారు మాట చెప్పక తల్లి సోదరుల శిరస్సులను ఖండించును. అప్పుడు జమదగ్ని మహర్షి కుమారుని పితృవాక్య పరిపాలన చేసినందుకు వరము కోరుకొనమనగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దశావతారములలో ఒక అవతారమైన పరశురాముడు తల్లిని సోదరులను బ్రతికించమని కోరాడు. మహర్షి అలానే తల్లిని సోదరులను బ్రతికించును. అప్పుడు తల్లి నాయన పరశురామ మాతృహత్యా పాతకమునకు భూమండలమున తీర్థయాత్రలు చేస్తూ 108 శివలింగములను ఉత్తర దిక్కుగా ప్రవహించు నదుల పక్కన ప్రతిష్ఠ చేయమని చెప్పగా వాటిలో ఒకటి మాచర్లకు 2 పర్లాంగుల దూరంలో ఉత్తర దిక్కున చంద్రవంక నది ప్రవహించుచున్న నదీ తీరంలో గల పరశురాముడు ప్రతిష్ఠించిన రామప్ప దేవాలయము. ఈ స్వామి చింతలను బాపే స్వామి కావడం వలన ఈ స్వామిని చింతా రామలింగేశ్వర స్వామి అని ప్రతీతి. థ్యాంక్ యూ.